సార్ ఇప్పుడు చూస్తుంటే షర్మిల గారు కొంచెం అంచెలంచెలుగా ఎదుగుతున్నారు అనిపిస్తుంది. అంటే తన సభలే కావచ్చు, తను మాట్లాడే విధానమే కావచ్చు, ఇప్పుడు మనం చూసాము. సో కాంగ్రెస్ పార్టీని కొంచెం మళ్ళీ పూర్వ వైభవం తెచ్చేలాగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ ఏదైతే తెలంగాణ నుంచి వెళ్ళి ఆమెని ఖతం చేయడానికి, ఆమెని తొక్కడానికి ఇక్కడ నుంచి ఒక మాఫియాని పంపిస్తున్నట్టు, జగన్కి సపోర్ట్గా నిలుస్తున్నట్టు కొన్ని అయితే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో, ఇది నిజంగా జరుగుతుందా అసలు? అంటే వాస్తవం అయితే ఉంది. వాస్తవం ఎందుకు ఉంది అని అంటే దానికి ఆధారాలు ఉన్నాయి. దానికి ఏం ఆధారాలు ఉన్నాయంటే ఇటీవల కాలంలో 2-3 రోజుల క్రితం ఆ రోజున వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఎవరైతే పనిచేశారో, షర్మిలతో ఎవరైతే నడిచారో వాళ్ళందరూ కూడా ఒకసారి సమావేశం అయ్యారు. ఒకసారి సమావేశం అయ్యి మేము బాధితులమి, షర్మిల బాధితులమి, మాకు అన్యాయం చేసింది, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని నమ్ముకొని మేము పనిచేసాము, మమ్మల్ని ముంచేసి వెళ్ళిపోయింది, మాకు మా ఆస్తులు మేము ఖర్చు పెట్టి మేము ఇక్కడ ఆమె కోసం పనిచేసాము, సో కాబట్టి ఆమెను మేము వదలము, సో ఆమె మీద మేము అసలు విషయాన్ని చెప్పడానికి, ఆమె నిజ స్వరూపాన్ని చెప్పడానికి మేము ఆంధ్ర వెళ్ళి మేము ప్రచారం చేస్తామని చెప్పి వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇటీవల 2 రోజుల క్రితం సమావేశం పెట్టుకొని ఆ రోజే కొండా రాఘవరెడ్డి అనే అతను ఒక ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ షర్మిల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, షర్మిల ప్రైవేట్ లైఫ్ ఎలా ఉంటుంది, షర్మిల నైజం ఎలా ఉంటుంది, షర్మిల ఏ విధంగా విషయం కక్కుతుంది జగన్మోహన్ రెడ్డి మీద అలాగే భారతీరెడ్డి మీద అనేటువంటి విషయాన్ని కొండా రాఘవరెడ్డి ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టారు. సో ఆయన టీంలో మెంబర్సే చాలామంది ఉన్నారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది ఏం చేశారంటే ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రాకి ఎంటర్ అవడానికి ఆంధ్రాలో షర్మిల ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి షర్మిల గురించి బ్యాడ్గా నెగిటివ్ యాంగిల్లో ఒక ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయడానికి సిద్ధమయ్యారు. సో వాళ్ళందరినీ ఎవరు సిద్ధం చేశారు, వాళ్ళందరినీ ఒక టీం ఎవరు చేశారు అని అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరినీ సమీకరించి ఇప్పుడు ఆంధ్రాకి పంపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా అనేటువంటిది ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకు ఆ విధంగా చేస్తూ ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం 2018లో కానీ ఆ తర్వాత జరిగినటువంటి లోకల్ ఎలక్షన్స్లో కానీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించింది జగన్మోహన్ రెడ్డి. సో మొన్న ఓడిపోయినటువంటి ఎలక్షన్లో కూడా 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్ని రకాల సహాయం జగన్మోహన్ రెడ్డి అందించారు. ఈవెన్ లాస్ట్లో పోలింగ్ రేపనంగా ముందు రోజు రేత్రి కూడా అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఒక గేమ్ కూడా ఆడారు. సో ఆ రోజు ఆ గేట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి కొన్ని వందల మంది అక్కడ ఉంటే వీళ్ళు అడ్డుకోకపోతే 2-3 గాయాలయ్యాయి అనేది ఆ రోజు జరిగినటువంటి సంఘటన. పోలింగ్ కరెక్ట్గా ప్రారంభం అయ్యే నాటికి అన్ని ఛానల్స్లో ఆ బ్లూ మీడియాలో కానీ పింక్ మీడియాలో కానీ బాగా వచ్చినటువంటి న్యూస్ అది. అంటే ఆ విధమైనటువంటి సహకారం జగన్మోహన్ రెడ్డి అందించారు, బీఆర్ఎస్కి అందించాడు. దాంతోపాటు ఒకవేళ తెలంగాణలో కనుక ఓటేస్తే మీరు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రాలో ఓటు వేయడానికి లేదని చెప్పి ఆ మేరకు కంప్లైంట్ చేసి ఎన్నికల కమిషన్ దగ్గర కంప్లైంట్ చేశారు. పోలింగ్ రోజు మార్నింగే వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు, అక్కడ ఓటు వేసే వాళ్ళని మళ్ళీ ఆంధ్రాలో వేయకుండా అడ్డుకోవాలి అనేటువంటి దాంతో కొన్ని వందల మంది ఓటు వేయకుండా ఆగిపోయారు ఇక్కడ. ఎందుకు ఆంధ్రాలో ఓటు వేయాలి అనేటువంటి ఉద్దేశంతో. సో ఇలా అనేక రకాల సహాయ సహకారాలు అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ తర్వాత టెక్నాలజీ పరంగా కానీ అన్ని రకాల సహాయ సహకారాలు జగన్మోహన్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అండ్ టీంకి బీఆర్ఎస్ పార్టీకి అందజేశారు. ఇది నగ్న సత్యం, అది అందరికీ తెలిసినటువంటి అంశం. సో ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి అన్ని రకాల సహాయ సహకారాలను బీఆర్ఎస్ పార్టీ అందజేయడానికి సిద్ధంగా ఉంటుంది. దీంట్లో అసలు నిర్వివాదాంశం. ఎందుకనంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా అండదండలు అందించారు కేసీఆర్. సో ఆ రోజు నేను చంద్రబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పి యాంగిల్లో ఫోకస్ అయ్యాడు ఆ రోజున కేసీఆర్. సో ఈసారి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అన్ని రకాల సహాయక సహకారాలు అందించడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. దానికి కారణం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉండేటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టచ్చు అనేటువంటి యాంగిల్లో బీఆర్ఎస్ పార్టీలో చాలా సీరియస్ గా చర్చ జరుగుతుంది. ఇది ఫస్ట్ నుంచి వస్తున్న ఒక చర్చ. ఫస్ట్ నుంచి వస్తుంది. 6 నెలల్లోనే దిగిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోతుంది, ఖతమైపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని చెప్పి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు. సో ఆ ప్రణాళికలోనే వీళ్ళు ఇట్లా పావులు కప్పుతున్నారు అని అనుకోవచ్చు మనం. సో తాజాగా కూడా మళ్ళీ కేటీఆర్ ఒక కామెంట్ చేశారు. ఆయన ఏం చేశారు, లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్ని రోజులు ఉంటుందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పలేమని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి
పావులు కదుపుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఎలా కదుపుతుంది అని అంటే, మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి కనుక ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు చెప్పేటువంటి మాటలను బట్టి, వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలను బట్టి. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు షర్మిల ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె చాలా స్పీడ్గా దూకుడుగా వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహారం, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫ్యామిలీ వ్యవహారాలు కానీ, లేదా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు కానీ, వీటన్నిటిని కూడా ఆమె ఎలివేట్ చేస్తున్నారు. దాంతోపాటు రాజశేఖర రెడ్డి చరిష్మా ఎవరికి, అటు జగన్మోహన్ రెడ్డికి రావాలా తనకు రావాలనే దాని మీద కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. సో రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి చరిష్మా ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పి ఆమె ఎలివేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ఇన్ని విమర్శలు చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద, ఇప్పుడు షర్మిల చేసినటువంటి కామెంట్స్ ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి. సో దీంతో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంది అనేటువంటిది అర్థమవుతుంది, సర్వేల రూపంలో అర్థమవుతుంది, అలాగే జగన్మోహన్ రెడ్డి మాటల రూపంలో కూడా అర్థమవుతుంది. సో దీంతో షర్మిల గ్రాఫ్ అక్కడ తగ్గించాలి, షర్మిల దూకుడును తగ్గించాలి అనేటువంటి ప్రయత్నం తాడేపల్లి క్యాంపస్లో జరిగింది. ట్రయల్స్ జరిగాయి. అన్ని ట్రయల్ చేసి ఎలా తగ్గించాలి షర్మిలకి, టిట్ ఫర్ టాట్ లాగా ఇప్పుడు తెలంగాణ నుంచి వచ్చినటువంటి షర్మిల ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో, అదే తెలంగాణలో ఉండేటువంటి ఒక టీంని, వైఎస్ఆర్టీపీ నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లోకి పంపించి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేయడం ద్వారా షర్మిల ఏ విధంగా మోసం చేసింది, నమ్మించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టి ఎంతమందిని ఆకర్షించినటువంటి వాళ్ళు పార్టీలోకి వచ్చి రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టారు, షర్మిల ఎంత నమ్మక ద్రోహి అనేటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేయడానికి ఒక టీంని తయారు చేసింది. ఆ టీం రేపో మాపో ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే ఆమె అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ప్రచారానికి వెళ్ళారు. ఆ తర్వాత ఆమె బహిరంగ సభలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల వ్యవహారాన్ని మొత్తాన్ని దించేసేలా, షర్మిల వ్యవహారాన్ని మొత్తాన్ని గ్రాఫ్ దించేసేలా, మొత్తం చర్చనీయాంశం అయ్యేలాగా ఈ టీంని అక్కడ పంపించారు. సో కాబట్టి ఈ టీంని అక్కడ పంపించడానికి రెడీ అయ్యారు, ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్ లో భాగంగానే ఉంటుంది సార్. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి అక్కడికి వెళ్తే ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది మళ్ళీ షర్మిల గారి మీద? అంటే ఆ షర్మిల గురించి చెప్తారు కదా, షర్మిల తోటి ట్రావెల్ అయ్యారు, ఆల్మోస్ట్ 2 years ట్రావెల్ అయ్యారు కదా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తోటి. ట్రావెల్ అయినటువంటి సందర్భంగా ఆమె ఎవరెవరితోటి ఏమన్నారు అవన్నీ బయట పెడతారు, వీళ్ళే పెడతారు. అది నిజం అవుతుందా తర్వాత సంగతి, చర్చనీయాంశం అయితే అవుతుందిగా. ఇప్పుడు కొండా రాఘవరెడ్డి ఉన్నాడు, ఆయన అయితే ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికి కూడా చర్చనీయాంశం అయ్యాయి కదా. ఎంతకంత నీకు నెగిటివ్ షేడ్ అయితే క్రియేట్ చేయగలిగారు కదా, షర్మిల మీద నెగిటివ్ షేడ్ అయితే క్రియేట్ చేయగలిగారు. ఇప్పుడు షర్మిల ఏం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివ్ షేడ్ క్రియేట్ చేస్తున్నారు అక్కడ. సో అలాగే క్రియేట్ చేస్తున్నారా, ఉన్న విషయాన్ని చెప్తే అది క్రియేట్ అవుతుందా తర్వాత సంగతి. అలాగే ఇప్పుడు షర్మిల మీద కూడా ఇప్పుడు ఒక నెగిటివ్ పిక్చర్ని తీసుకురావడానికి ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఒక టీంను రెడీ చేసి గత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధించిన టీంని రెడీ చేసి ఆడ పంపిస్తూ ఆమెను ఖతం చేయడానికి, రాజకీయంగా ఖతం చేయడానికి ఒక పెద్ద మాస్టర్ స్కెచ్ అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేసాయి. తాడేపల్లి కేంద్రంగా జరిగినటువంటి ట్రయల్స్లో ఇది ఒక భాగంగా మనం విశ్లేషణ చేసుకోవాలి.